చేసింది. వీళ్ళకి తెలిసిన క్లెయిమ్ చేశారా? దీని వెనక ఏమన్నా బాబు గారి వ్యూహం ఉందా? బాబు గారి వ్యూహం ఎందుకు ఉంటది? జగన్ వ్యూహం ఉందని కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పే జగన్ వ్యూహం ఉందండి. దాంట్లో బాబు రెబల్స్ మరి వీళ్ళోళ్లే కదా. వైసీపీ రెబల్ ఎవరో నాకు ఇది సింబల్ కావాలని అడగలేదు ఉన్నది, కదా. వాళ్ళకి కూడా వచ్చినట్టుంది. వచ్చినాయా? అంటే ఎక్కువ వీళ్ళే టీడీపీ పెదకూరపాడు ఎమ్మెల్యే కొడుకు ఓకే అట్లాగా వాళ్ళకి ఒక ఇద్దరికి వచ్చినాయి. అట్లాగా ఎవరైనా వాళ్ళకి వచ్చిందంటే ఓట్లు చేల్చడానికి అనుకోవాలండి. వాళ్ళకి 2 వచ్చినాయి, వీళ్ళకి 16 మందికి వచ్చినాయి. అంటే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అంటే వీళ్ళ దాంట్లో అట్లా కాదు కదా. తెలుగుదేశం రెబలు అంటే ఏంటి? చంద్రబాబు మాట వినోడు కదా. అవును అవును. మరి ఇంకా అప్పుడు చంద్రబాబు ఎందుకు జడగొడతాడు? అంటే బాబు గారికి ఇటువంటి వాటిలో మంచి అనుభవం ఉంటది కదా. సొంత పార్టీ ఇప్పుడు ఆయన గెలిపించడానికి వర్మను కూడా వెనక్కి తప్పించి పిలిచి మాట్లాడారని వర్మే చెప్తాడు. మరి సింబల్ విషయంలో ఇంత ఇష్యూ అవుతుందని ముందే గ్రహించలేదా? ఏం జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ఫస్ట్? అంత వీళ్ళ పార్టీకి సంబంధించిన పాయింట్స్ ఆయనకి చెప్పరు కదా చంద్రబాబుకి. వీళ్ళ లాయర్లు చెప్తారు వీళ్ళకి. జనసేన లాయర్లు ఏం చెప్పారు? మనకు కామన్ సింబల్ వచ్చిందని ఇంకెవ్వడికి లేదండి అని చెప్పి ఆ రోజు నాకు బాగా గుర్తు. వాడు ప్రెస్ నోట్ వచ్చింది ఫోటోతో. ఈ కాగితాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతికి ఇచ్చాడు లీగల్ సెల్ నాయకుడు ఎవరు ఇచ్చి అదో ఫోటో తీశారు. ఇట్లాగా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తున్న లీగల్ సెల్ చీఫ్ అని ఏదో. అంటే అర్థం ఏంటి? ఈ లీగల్ సెల్ చీఫ్ చెప్పాడు ఇట్లాగా మీకే ప్రాబ్లం లేదండి, మనది అయిపోయింది, ఇంకెవరికి ఇవ్వకూడదని రాసి ఇచ్చేసింది అనేసి ఎన్నికల సంఘం. అది ఆయన నమ్మాడు. ఆయనకి ఆ లీగల్ పరిభాష తెలియదు, లీగల్ ఆయనకి తెలిసి ఉండాలి. మరి ఆయన ఎందుకు చెప్పాడో అట్లా